హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచుబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. చాలు, దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ యేసు ప్రభువును గురించి రాయబడిన మాట ఎవరి గురించి రాయబడింది? ఎవరి కోసం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు అర్పణ చేశాడు అని రాయబడింది. మనకందరికీ తెలుసు కదా అర్పణ ఏంటో. సిలువ మీద ఆయన శరీరాన్ని బలిగా అర్పించాడు. ఎందుకు బలిగా అర్పించాడు అంటే, మనుష్యుల జీవితములలో పాపము అనేది దేవుడికి దగ్గరగా చేరనీయకుండా దేవునికి వారిని దూరస్తులుగా చేస్తుంది. పాపం అనేది మనకు గుర్తొచ్చిన ప్రతిసారి మనం దేవుడికి దూరముగా జరిగిపోతూ ఉంటాము. పాపము మన మనస్సులో గుర్తొచ్చిన ప్రతిసారి ప్రార్థనకు దూరముగా వెళ్ళిపోతుంటాము, మందిరానికి దూరంగా వెళ్ళిపోతుంటాము, వాక్యం వినాలంటే భయం వేస్తుంటుంది. అయితే చాలామంది ఇలానే భయపడుతుంటారు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా ఒకవేళ వారు చిన్న అబద్ధం ఆడినా లేకపోతే చిన్న పొరపాటు చేసినా దేవుడికి దూరం అయిపోవాలి, ఇక నేను చేయకూడదు ప్రార్థన, ఇక మందిరానికి నేను వెళ్ళకూడదు అని అపోహపడుతుంటారు, మిస్టేక్ చేస్తుంటారు. ఇక్కడ రాయబడిన మాట చదవండి బాగా. ఒక్క అర్పణ చేతనే ఏమంటున్నాడు? సదాకాలము, ఎప్పుడు దాకంట? సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అంటే ఇప్పుడు నీ క్రియల వలన సంపూర్ణులుగా అయ్యావా? నీ యొక్క భక్తి వలన సంపూర్ణుడిగా అయ్యావా? లేకపోతే ఆయన అర్పణ వలన నువ్వు సంపూర్ణుడిగా అయ్యావా? గుర్తుపెట్టుకో. చాలామంది ఏం చేస్తున్నారంటే, వారు సొంత భక్తి వలన మేమేదో పరిశుద్ధులం అవ్వాలని నటిస్తారు. కొంతమంది వేషం వేసుకుంటారు, ఇంకొంతమంది భక్తిపరులాగా యాక్ట్ చేస్తారు. నో, నీలో నాలో ఏ విధమైనటువంటి గొప్ప కార్యాలు క్రియలు లేవు. నీవు రక్షించబడ్డావు అంటే, నీవు పరిశుద్ధపరచబడుతున్నావంటే, సదాకాలము నీవు సంపూర్ణులుగా అవుతున్నావు అంటే యేసుక్రీస్తు ప్రభు అర్పించిన అర్పణ. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే అప్పుడు మనం ఏం చేయాలి? నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నావు కాబట్టి వాక్యం వింటూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే నువ్వు మందిరానికి వస్తూనే ఉండాలి. అలాగే నువ్వు యేసుక్రీస్తు రక్తములో కడగబడుతూనే ఉండాలి. అలాగే నీవు యేసు ప్రభు యొక్క వాక్యాలని పలుకుతూ ఉండాలి. హల్లెలూయా. ఇది నీ దినచర్య. నీ దినచర్య ఏంటి? యేసు ప్రభుకు దగ్గరగా రావాలి. యేసు ప్రభు దగ్గరగా వస్తుంటే నీలో ఉన్నటువంటి ఆ మనస్సాక్షిలో ఉన్నటువంటి ఆ కల్మషాన్ని దేవుడే తీసేస్తాడు. హల్లెలూయా. పాపమును గుర్తు చేసుకుని యేసు ప్రభుకు దూరం అవటం దేవుడి చిత్తము కాదు. పాపమును గుర్తు చేసుకుంటావని కాదు, యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకు వచ్చి శిలువ మ్రాను మీద శాపగ్రస్తుడుగా వేలాడింది నీలో ఉన్న భక్తిని చూడడానికి కాదు, నీలో ఉన్నటువంటి ఆ క్రియలను చూడడానికి కాదు, కానీ నీవు యేసయ్యకు దగ్గరవుతావని. హల్లెలూయా. నువ్వు యేసయ్యకి ఎప్పుడైతే దగ్గర అవుతుంటావో నీలో ఉన్న మలినాన్ని ఆయనే తీసివేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక వస్త్రమును
మీరు సర్ఫ్ పెట్టో రిన్సోప్ పెట్టో మీరు ఉతికితే ఆ వస్త్రము పరిశుద్ధపరచబడుతుంది, కానీ ఆ వస్త్రానికై ఆ వస్త్రమే కడగబడి శుద్ధి చేయబడడం అనేది ఎప్పుడైనా జరుగుతుందా? జరగదు. ఈ ఆత్మను కూడా మనము పరిశుద్ధపరచుకోవాలంటే జరగదు. హల్లెలూయా. మనకు మనముగా నీతి కార్యాలు చేయాలంటే జరగదు. కానీ ఎప్పుడు జరుగుతుంది? ఎవరైతే శుద్ధి చేస్తాడో ఆ యేసయ్యకు దగ్గరగా చేరితే మనము శుద్ధి చేయబడుతూ ఉంటాం. అందుకని పరిశుద్ధపరచువాడు ఎవరండి? పరిశుద్ధపరచువాడు యేసు ప్రభు. హల్లెలూయా. చదవండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము ఏమని రాశాడు? ఆ చిత్తమును బట్టి, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ వీఆర్ క్లెన్సింగ్. మనం ఎలా పరిశుద్ధపరచబడుతున్నామంట? యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడుతున్నాం. అందుకనే క్రియలు చేయాలి. ఏ క్రియలు? సత్క్రియలు. ఏ క్రియలు? విశ్వాసపు క్రియ. హల్లెలూయా. ప్రార్థనా క్రియ. హల్లెలూయా. దేవుడి యొక్క సంఘములో క్రియలు. హల్లెలూయా. అంతేగాని లోకస్తులు చెప్పినట్టుగా ఏదో అన్నం పెట్టాం, లేకపోతే ఏదో బట్టలు ఇచ్చాం, లేకపోతే ఏదో ఎవరికో పరామర్శ చేశాం అంటే వాటి వలన నీవు పరిశుద్ధపరచబడవు. నీలో ఏ క్రియలు చూస్తానంటున్నాడు దేవుడు? నువ్వు యేసు ప్రభు దగ్గరికి చేరడానికి యేసు ప్రభు వాక్యం ఎంతగా వింటుంటావో అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడుతుంటావు. అంటే నువ్వు విశ్వాసపు క్రియ నీలో కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. విశ్వాసం ఎలా పెరుగుతుంది? విశ్వాసం ఎలా మనలో నుంచి అది వృద్ధి చెందుతుంది? వాక్యము వింటూ ఉంటే. హల్లెలూయా. వాక్యం వింటూ ఉంటే వాక్యం ఏం చేస్తుంది? నీలో విశ్వాసాన్ని పెంచుతుంది. అంటే వాక్యం వినేటువంటి క్రియ నువ్వు చేయడం అనేది మానకూడదు. సాతాను ఏం చేస్తాడు తెలుసా? చాలా తెలివిగా అపవాది నువ్వు వాక్యము విననీయకుండా చేస్తాడు. అపవాది చేసే కుయుక్తి ఏంటంటే వాక్యము నీకు అర్థము కానీయకుండా చేస్తాడు. వాక్యం వినబడుతున్నా దాన్ని పెడచెవిన పెట్టేటట్టుగా చేస్తాడు. వాక్యాన్ని నీవు వింటున్నా ఆ లోకములో ఉన్న బాధలు శ్రమలు అన్నీ గుర్తు చేసి వాక్యాన్ని నీవు దూరపరిచేటట్టు చేస్తాడు. దానివల్ల నీవు ఆశీర్వదించబడలేవు. నువ్వు అనుకుంటున్నావు నేనేదో కష్టపడి సంపాదించి ఇల్లును పోషించుకోవాలి అని. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను శిలువ మీద నీ శాపాన్ని కొట్టివేశాను. ఈ భూమి శపించబడింది కదా, ఆ శాపము నా యేసు ప్రభువులో కొట్టివేయబడింది. ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడ్డాం. ఇప్పుడు మనం ఎక్కడ నిలబడితే, ఏ పనిలో మనం ఉంటే అక్కడ మనము నూరంతలుగా దీవించబడతాము. దేవుడి ఉద్దేశం అది. దానికి బదులుగా సాతాను ఏం చేస్తాడంటే, నువ్వు చర్చికి వెళుతున్నావా, నువ్వు అందరినీ లోపాలు వెతుకు అంటాడు. అసలు పూర్తిగా భిన్నమైనది కదా. లోపాలు వెతకడం అనేది అపవాది చేసే కుట్ర. యేసు ప్రభు ఏమంటున్నాడు? నీవు నా వాక్యమును వింటూ ఉంటుంటే నీలో ఉన్నటువంటి మలినములన్నీ నేను కడిగి వేస్తాను. హల్లెలూయా. అంటే ఎలాంటిదంటే మురికి బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసినట్టు. ప్రతి ఆదివారం మనం ప్రభు సన్నిధిలోకి వస్తున్నామంటే ఆ వారమంతా ఉన్న మురికి అంతా ప్రభు మనలో ఆత్మలో కలిగిన మురికినంతా ఇక్కడ ఏం చేస్తున్నాడు? కడిగి వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా కడిగి వేయబడుతున్న మనము ఎవరిలోనైనా లోపాలు చూస్తే, ఎవరిలో అయినా తప్పులు వెతికితే ఇక అప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకొక మురికి చొక్కా ఇంకొక మురికి ప్యాంట్ని అన్నట్టు ఉంటుంది. అంటే ఇద్దరు దొందే. దేవుని స్తోత్రం. కాదు కదా. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? ఆ చిత్తం ఏంటంట?
పరిశుద్ధపరచబడుట. అందుకనే అంటున్నాడు, ఎవడైతే పాపము లేదని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? పాపము లేదని చెప్పేవాడే అబద్ధికుడు. అలా అని పాపము చేయుదమా? నో 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 నో, పాపము చేయమని కాదు. ఏంటిది? పాపము లేదని చెప్పకూడదు, అలా అని పాపము చేయకూడదు. అంటే ఏంటి? ఈ రెండిటికి మధ్యలో ఎక్కడో ఉన్నాం మనం. ఏంటది? నువ్వు పాపము నీ స్వేచ్ఛాపూర్వకంగా, నీ ఉద్దేశపూర్వకంగా నువ్వు చెయ్యమని కాదు దేవుడు చెప్తుంది. నీవు దేవునితో దగ్గరగా జరుగుతుంటే నీ మీదకు వచ్చి పడేటువంటి పాప సంబంధమైనవి ఏవైనా కూడా అవి యేసయ్య కడిగి వేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దాన్నే కృప అన్నాడు, దాన్నే ప్రేమ అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును చూసి ఇప్పుడు ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభువును బట్టి మదన్ నేను కడిగి వేస్తున్నాను. హల్లెలూయా. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి చెప్పండి, ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. యేసయ్యను బట్టి నేను కడిగి వేస్తున్నాను. దేవుడి దగ్గరికి వచ్చు వారి పక్షమున యేసయ్య ఏం చేస్తున్నాడు? మరి యేసయ్యను బట్టి నన్ను కడిగేస్తున్నాడు అంటే మరి యేసయ్య ఏం చేస్తున్నాడు? చదవండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు. చదివినది ఆ మాట అర్థమైందా? ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని యొద్దకు వచ్చువారు ఎవరి ద్వారా? ఈయన తన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చువారు వారి కొరకు ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపనము చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతకుముందు మనం యేసుప్రభుని నమ్ముకోక మునుపు మన పాపములతో మనమే మోసుకుంటూ ఉన్నాం, ఆ భారములు మనమే మోసుకుంటున్నాం. మనం కడగబడిన స్థితిలో లేం. ఆ మోసుకుంటున్న భారాలను బట్టి నిద్ర పట్టకపోవడం, చీకటి ఆత్మల ప్రభావం, దయ్యపు శక్తుల ప్రభావం, వీటన్నిటిని బట్టి మనం ఏడవబడుతున్నాం. సరైన నిద్రలు పట్టక ఎంతోమంది మంగళవారం ప్రార్థనలకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభువులో ఉన్నటువంటి పరిశుద్ధపరచబడ్డము, యేసు ప్రభువులో ఉన్నటువంటి నిశ్చయత, యేసు ప్రభువులో ఉన్నటువంటి రక్షణ వారికి అర్థము కాల. చర్చిలకు వెళ్తున్నారా? వెళ్తున్నారు. పాస్టర్లు ఉన్నారా? ఉన్నారు. కానీ వారికి మనోనేత్రాలు వెలిగింపబడలేదు, వాళ్ళ ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడలా. అందుకనే వారు ఏం చేస్తున్నారంటే యేసయ్య నా పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడనే విషయం మర్చిపోయారు. అపవాది ఏం చేస్తున్నాడంటే మర్చిపోండి అని చెప్తున్నాడు. అప్పుడు మనము చేసిన ఏ తప్పిదమో మనకు గుర్తు చేసుకొని మనమే కృంగిపోయి మనం ఏం చేస్తున్నాం? దేవుడికి దూరం అయిపోతున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేయడం అనేది దేవుడికి దగ్గర. హల్లెలూయా. పాపమును గుర్తు చేసుకొని ప్రార్థన చేయకపోవడం దేవుడికి దూరం అవడం. అందుకని పాపమిక నీకు జ్ఞాపకము రాకుండా చేసేవాడు యేసయ్య. నా పక్షముగా యేసయ్య పరలోకములో ఉండి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. నా పాపమంతను కడిగేసి పరిశుద్ధపరుస్తున్నాడు. ఆ విషయం నాకు తెలియాలి. హల్లెలూయా. ఆ విషయం ఎవరికి తెలియాలి చెప్పండి? మనకు తెలియాలి కదా. ఇక్కడ ఏమంటున్నాడు? తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, వచ్చువారి అంటే నీ పక్షముగా యేసయ్య ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. నా కుమారుడు వెస్లీ ఏదో తప్పిదం చేశాడు, తండ్రి నన్ను చూసి అతన్ని కడిగి వేసాయి. హల్లెలూయా. నన్ను చూసి అతన్ని పరిశుద్ధపరిచాయి. అయ్యా రాజు నన్ను బట్టి అతన్ని కడిగి వేసాయి. హల్లెలూయా. ఏంటిది? నీవు దేవుడి యొద్దకు యేసుక్రీస్తు నామమును బట్టి వస్తున్నావంటే నీకోసం విజ్ఞాపన నా యేసయ్య చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు? సంపూర్ణముగా. ఏమంటున్నాడు? కొంచెం కాదు, సంపూర్ణముగా రక్షించుటకు
శక్తిమంతుడై ఉన్నాడు సంపూర్ణముగా రక్షించుటకు. మన మనసుల్లో ఆ కల్మషం వచ్చేస్తూ ఉంటుంది ఒక్కోసారి. సాతాను కూడా ఏమంటాడంటే, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావుగా, నువ్వు ఇప్పుడు అబద్ధం ఆడావుగా, నువ్వు ఏ ముఖం పెట్టుకొని ప్రార్థన చేస్తావు, ఏ ముఖం పెట్టుకొని బల్లారాధన తీసుకుంటావు, ఏ ముఖం పెట్టుకొని దేవుడి మందిరానికి వెళ్తావు, వేషధారుడివి నువ్వు అని ఎవరిని చూపిస్తున్నాడు సాతాను? నిన్ను చూపిస్తున్నాడు. యేసయ్యని చూపించడు. ఎవరిని చూపిస్తుంటాడు? పదే పదే సాతాను ఎవరిని చూపిస్తుంటాడు తెలుసా? నిన్ను చూపిస్తుంటాడు. మనుషులు కూడా అపవాది చేత నడిపించబడే వాళ్ళు ఏం చేస్తారు, నువ్వేమి విశ్వాసవి, మొన్నే కదా ఆదివారం చర్చికి వెళ్ళావు, మరి ఇప్పుడేంది ఇలా అని మనుషులను కూడా ప్రేరేపించి ఏం చేస్తాడు, నిందించేటట్టు చేస్తాడు. ఎవరిని చూపిస్తూ? నిన్ను చూపిస్తూ. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? నీవు కాదు, పరిశుద్ధపరచబడే శక్తి యేసయ్యలో ఉన్నది. హల్లెలూయా. యేసయ్యలో పరిశుద్ధపరిచే శక్తి ఉంది కాబట్టి సంపూర్ణముగా రక్షిస్తాడు. సదాకాలము సంపూర్ణులుగా చేస్తాడు. సంపూర్ణులు అనే పదానికి ఇంగ్లీష్ పదం ఏంటంటే పర్ఫెక్ట్. అంటే కడిగి వేయడంలో, అంటే నీ కల్మషాన్ని తీసివేయడంలో, నీలో ఉన్న పాపాన్ని తీసివేయడంలో, ఇంక ఎక్కడా కూడా మచ్చ డాగు ఏ మలినము లేకుండా సంపూర్ణంగా కడిగి వేస్తాడు. అంటే అలా కడిగి వేస్తేనే నువ్వు యేసయ్య దగ్గర ఆ పరలోకంలో జీవించగలవు. హల్లెలూయా. అలా చెయ్యాలంటే ఏంటి? నీవు మానుకోకూడదు మందిరాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు సమాజముగా కూడుట మానకూడదు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో 24వ వచనం చదవండి. 24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పు కొనవలెన్నో. చూసారా? ఎందుకు మందిరంలోకి రావాలి, సమాజంగా ఎందుకు కూడాలంటే, వాక్యము ఎప్పుడైతే వినబడుతుంటుందో నీ అంతరంగము శుద్ధీకరించబడుతుంది, విశ్వాసం పెరుగుతుంది, యేసు ప్రభుకు దగ్గరగా మార్చబడతావు, పరిపూర్ణతలోకి వస్తావు, సంపూర్ణతలోకి వస్తావు. నీకు తెలియకుండానే నువ్వు దేవుడి ప్రేమ నీలో నుంచి బయటకు వస్తుంది. నీకు తెలియకుండానే విశ్వాసముతో నిలబడతావు. నీకు తెలియకుండానే శ్రమల్లో కూడా సంతోషిస్తూ ఉంటావు. నీకు తెలియకుండానే ఆ శోధనలో దీర్ఘశాంతంగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. ఏంటిది? ఎలా వచ్చింది ఈ ఫలం? ఎలా వచ్చింది అంటే నీకు తెలియకుండా దేవుడిని పర్ఫెక్ట్ చేసేస్తున్నాడు. అది ఆయన ప్రేమ. దాన్ని మనం కానీ అర్థం చేసుకోకపోతే సాతాను ఏం చేస్తాడంటే మనల్ని త్రోవ తప్పిస్తాడు, దూరం చేద్దామని చూస్తాడు, మనుష్యుల వైపు చూపిస్తాడు. మనుష్యుల వైపు చూపించి ఎవ్వరూ సరైన వాళ్ళు లేరు, నువ్వు మందిరానికి వెళ్ళటం వల్ల ఏంటి ప్రయోజనం, లోకంలోకి వెళ్ళి తాగుదుపా, సినిమాలు చూద్దుపా, చెడు స్నేహాలు చేద్దుపా, అక్రమ సంబంధాలు పెట్టుకుందుపా అని అపవాది శోధిస్తూ ఉంటాడు. ఎవడిని మృంగుదునా అని వాడు తిరుగులాడుతున్నాడు. ఎవరిని చూపించి? నిన్ను చూపించి. కానీ యేసయ్య ఏమంటున్నాడు? నన్ను చూసి వారిని పరిశుద్ధపరచండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మెఫీబోషెతు అని ఎవరుతను? యోనాతాను యొక్క కుమారుడు. దావీదు ఎప్పుడైతే ఇశ్రాయేలు మీద రాజుగా అయిపోయాడో అప్పుడు అతడికి ఒక ఆలోచన వచ్చింది. యోనాతాను నా యొక్క ప్రాణ స్నేహితుడు, ఈ యోనాతానును బట్టి సౌలు కుమారులో ఎవరో ఒకరిని నా యొద్ద చేర్చుకోవాలి అనుకున్నాడు. అనుకున్నప్పుడు ఎంక్వైరీ చేశాడు. చేస్తే ఈ మెఫీబోషెతు అనేటువంటి వ్యక్తి కుంటివాడు. ఎట్లా ఉన్నాడండి? కాళ్ళు నడవలేనిటువంటి కుంటివాడు. పుట్టినది మొదలుకొని కాళ్ళు నడకలేదు.
చెప్పాడు. తన దగ్గర ఉన్నటువంటి దాసుడు చెప్పాడు, మెఫీబోషేతు ఉన్నాడు, అతను కుంటివాడుగా ఉన్నాడు అని అంటే అతన్ని వెంటనే తీసుకురండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దావీదు యోనాతానును బట్టి మెఫీబోషేతును పిలిపించాడు. పిలిపించినప్పుడు మెఫీబోషేతు సాష్టాంగపడి, ఏలినవాడా నీకు నమస్కారాలు అని చెప్తే, భయపడవద్దు ఏమన్నాడు రాజు, ఏమన్నాడు, భయపడవద్దు, యోనాతానును బట్టి నీకు నేను స్వాస్థ్యం ఇస్తున్నాను, యోనాతానును బట్టి నీవు నా బల్ల దగ్గర కూర్చోండి, భోజనము చేయాలి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరిని బట్టి అంట, యోనాతానును బట్టి నీవు నా బల్ల యొద్ద కూర్చుండి భోజనము చేయాలి. ఒకసారి చూడండి, సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 9వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషేతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని ఎల్లప్పుడూ, హల్లెలూయా. ఏమని రాశాడు అక్కడ? ఇప్పుడు మెఫీబోషేతు చేసిన క్రియలు ఏమైనా ఉన్నాయా? మెఫీబోషేతు ఏమైనా రాజుకి ఇష్టమైన క్రియలు ఏమైనా చేస్తే పిలిచాడా? ఎందుకు పిలిచాడు? మెఫీబోషేతుని ఎందుకు పిలిచాడండి చెప్పాలి. అతడు యోనాతాను యొక్క కుమారుడు, అంతే. అతడు యోనాతాను యొక్క కుమారుడు కాబట్టి మెఫీబోషేతును నా బల్ల యొద్ద ఎల్లప్పుడూ నీవు భోజనము చేయాలి అంటే అప్పుడేంటి అర్థము అంటే, యోనాతానును బట్టి దావీదు మెఫీబోషేతును ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును బట్టి మనల్ని తన బల్ల యొద్ద ఉండునట్లుగా సహవాసానికి పిలుస్తున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి దేవుడి దగ్గరకు వస్తారో వారి పక్షముగా యేసయ్య విజ్ఞాపనము చేస్తున్నాడు, వారిని పరిశుద్ధపరుస్తున్నాడు, వారిని ప్రేమిస్తున్నాడు, సదాకాలము సంపూర్ణంగా వాళ్ళని చేస్తున్నాడు. వారు దేవుని యొద్ద ఉంటారని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటిదాకా? సదాకాలం అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు కాదు. హల్లెలూయా. సదాకాలం అంటే యుగ యుగములు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యుగ యుగములు ఆయనతో కూడా మనం ఉండాలని ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుని, ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి బాప్తిజం తీసుకొని వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని ప్రేమిస్తూ, దేవుడి సన్నిధిని ప్రేమిస్తూ, దేవుడి మందిరాన్ని ప్రేమిస్తూ, బల్లలో చేయి వేస్తూ, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని జ్ఞాపకము చేసుకుంటూ నువ్వు కొనసాగుతున్నావో, నువ్వేంటో తెలుసా? సదాకాలము ఆయనతో కూడా నిన్ను జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపవాది చేసే కుట్ర ఏంటో తెలుసా? నీ వైపు చూపిస్తాడు అపవాది. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. నువ్వేదో మంచోడివి కాదని, నువ్వేదో తప్పు చేసావని, నువ్వేదో అబద్ధం చెప్పావని, నువ్వేదో మోసం చేసావని, ఇవన్నిటిని బట్టి కాదు. దావీదు మెఫీబోషేతుని పిలిచింది అతడు ఏదో మంచి పనులు చేశాడో చెడ్డ పనులు, ఇవే కాదు. యోనాతానును బట్టి మెఫీబోషేతుని బల్ల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనలందరినీ కూడా సదాకాలము ఆ తండ్రి తన రాజ్యములో మనల్ని ఉంచుకోబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు
మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చేసిన పని ఇక్కడ చెప్తున్నాడు. తండ్రికి ఒక రాజ్యముగా చేశాడు. ఇప్పుడు నువ్వు ఆయనతో కూడా కూర్చోవడానికి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచావు, నువ్వు ఆయన తండ్రి యొక్క రాజ్యములకు వచ్చేసావు. హల్లెలూయా. తండ్రి యొక్క రాజ్యములకు వచ్చిన తర్వాత నీ పని తెలుసా? స్తుతులు చెల్లించటం. హల్లెలూయా. నువ్వేం చేయాలా? స్తుతులు చెల్లించాలి, ఆరాధన చెయ్యాలి, పాటలు పాడాలి, వాక్యమును వినాలి, ప్రార్థన చేయాలి, దేవుని సువార్త పట్ల భారము కలిగి ఉండాలి, ఆత్మల రక్షణ పట్ల భారము కలిగి ఉండాలి. అంటే ఒక యాజకుడిగా చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? నిన్ను యాజకుడిగా, తండ్రికి రాజ్యముగా చేసి ఏం చేశాడు? యాజక ధర్మం చేయమన్నాడు. యాజక ధర్మం అంటే నువ్వు దేవుడికి అర్పణలు అర్పించాలి, స్తుతులు అర్పణలు, ఆరాధన అర్పణ, ప్రార్థన అర్పణ. ఈ అర్పణలను చెల్లించాలి. అంటే నువ్వు యాజకుడుగా మారిపోయావు. అంటే దేవుడికి నువ్వు ఒక యాజకుడుగా నువ్వు అర్పించాలి. హల్లెలూయా. అంటే నువ్వు ఇప్పుడు ఎవరివి? నేను సంపూర్ణుణ్ణి అనాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను పాపాత్ముడిని కాదు, పాపాత్ముడిని అని నువ్వు అన్నావంటే నువ్వు యేసు ప్రభువుని ఇంకా నమ్మలేదు, యేసు ప్రభు దగ్గరికి ఇంకా రాలేదు, యేసు ప్రభువుకు వెలపటున్నావు. పాపాత్ముడిని అంటే నేను సంపూర్ణుణ్ణి. ఎలా అయ్యావు సంపూర్ణుడి? యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన రక్తమును కార్చుట ద్వారా, ఆయన అర్పణ చేయుట ద్వారా, ఆయన చేసిన ఒక్క అర్పణ ద్వారా నేను సంపూర్ణుడుగా పరిశుద్ధపరచబడ్డాను అని నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అలాగా నువ్వు ప్రార్థన చేసాడయ్యా నేను పాపాత్ముడినయ్యా, నో, పాపాత్ముడిని అంటానికి లేదు. ఇంకా దేవునికి స్తోత్రం. సదాకాలము నిన్నేం చేశాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. నువ్వు దేవుని స్తుతించడం ప్రారంభించు, ఆరాధించడం ప్రారంభించు. నీకు తెలియకుండానే పశ్చాత్తాపం వచ్చేసింది, కన్నీళ్ళు వచ్చేస్తాయి. హల్లెలూయా. నేను దేవుడికి దూరం అయిపోయాను అని చెప్పి నీలో కన్నీరు వచ్చేస్తుంది, పశ్చాత్తాపం. అందుకని అన్నాడు రక్షణార్థమైన మారు మనస్సు. హల్లెలూయా. ఏందట? ఏ దుఃఖం అది? లోక సంబంధమైనది. రక్షణార్థమైన మారు మనస్సు నీకు దుఃఖం పుట్టిస్తుంది. హల్లెలూయా. ఏం పుట్టిస్తుంది? అయ్యో నేను ఎందుకు దేవుడికి దూరం అయిపోయాను, ఒక వారం నేను దేవుడి సన్నిధిలోకి ఎందుకు రాలేకపోయాను, ఎందుకు నేను బలలో చేయలేకపోయాను అని నీకు లోపల వేదన కలుగుతుంది. ఆ వేదన నీలో నుంచి దుఃఖం పుట్టిస్తుంది. హల్లెలూయా. అది మంచిది. యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇక నీవు దూరస్తుడివి కాదు, నువ్వు సమీపస్తుడివి. హల్లెలూయా. దేవుడికి దగ్గరగా ఉన్నావు. హెబ్రీలకు రాసిన పత్రికలో చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3. ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు రక్తము పాపములు తీసివేస్తుందని నమ్మితే ఇక నువ్వు ఆ పాపముల జ్ఞాపకము చేసుకోవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ సాతాను నీ మీదకి అగ్నిబాణం వేస్తాడు. ఏం చేస్తాడు సాతాను? మాటి మాటికి గుర్తు చేసి నిన్ను బలహీనపరచాలని చూస్తాడు. మాటి మాటికి నీవు కడగబడిన నిన్ను, పరిశుద్ధపరచబడిన నిన్ను మాటి మాటికి గుర్తు చేసి నిన్ను నిందించి పూర్వపు జీవితము, పాత జీవితములో ఉన్న తప్పులు నీకు గుర్తు చేసి నిన్ను వెనకకి లాగాలని అగ్ని బాణం వేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా.
అప్పుడు నువ్వేం పలకాలి? నా యేసు క్రీస్తు రక్తము వలన నేను సంపూర్ణుణ్ణి, హల్లెలూయా, నేను పరిశుద్ధపరచబడ్డాను, హల్లెలూయా, ఇక ఏ పాపము నన్ను ఏలడానికి లేదు అని నువ్వు పలకాలి, హల్లెలూయా. నువ్వేం చేయాలి? నీకు ఏ శోధన వచ్చినా నీవు ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోవాలి, హల్లెలూయా. ఏం పట్టుకోవాలి చెప్పండి? ఏం పట్టుకోవాలి? అప్పుడు నువ్వు నీ పనిలో వెళ్ళు ముందుకి. నీ పనిలో దేవుడు జయాన్ని నీకు అనుగ్రహిస్తాడు, హల్లెలూయా. ఈ భూమి నీ మాట వింటది, నీ ఇంటి వారు నీ మాట వింటారు. నువ్వు ఎక్కడికి వెళుతున్నా అక్కడ విజయం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రి దగ్గర నుంచి ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు కదా, దూరదేశాలకు వెళ్ళిపోయాడు, దూరం వెళ్ళిపోయాడు, పాపములో పడిపోయాడు, పాప సంబంధిగా మారిపోయాడు, డబ్బులంతా పోగొట్టుకున్నాడు, చివరికి దరిద్రుడైపోయాడు. చివరికి ఏమని బుద్ధి వచ్చినప్పుడు, ఏమొచ్చినప్పుడు చెప్పండి? బుద్ధి వచ్చినప్పుడు తిరిగి మరలా నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు, హల్లెలూయా. తండ్రి దగ్గర ఏమున్నాయంట? ఆహారం ఉన్నదంట, పనివారికి కూడా ఆహారం ఉందంట, సమస్తము సమృద్ధి ఉందంట. అది విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో కూడా కొంచెం డబ్బు రాగానే ఎవరైనా కూడా ఏం చేస్తారు తెలుసా? దేవుడి మందిరాన్ని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోతారు. కొంచెం డబ్బు రాగానే ఆ డబ్బుతో పాపం ఎలా చేయాలని చూస్తూ ఉంటారు. కొంచెం డబ్బు రాగానే ఆ డబ్బుతో దేవుడి మందిరానికి దూరమైపోయి ఆ తప్పిపోయిన కుమారుడిలాగా లోకములో ఏదో దుర్వ్యాపారాలు చేయాలని చూస్తారు. కానీ అక్కడ వారు చిల్లి సంచితో ఉంటారు. కారణం ఏంటంటే దుర్వ్యాపారములో మోసమున్నది. కానీ దేవుడి మందిరముతో అంటుకట్టబడినవాడు, దేవుడితో దగ్గరగా ఉన్నవాడు, అంటుకట్టబడినవాడు, అతనికి ఎంత సమృద్ధి వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టడు, హల్లెలూయా. తండ్రిని విడిచిపెట్టడు. చూడండి, అక్కడ తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే, అంత తప్పులు చేశాడు కదా, అంత పాపాలు చేశాడు కదా, డబ్బంతా తగలబెట్టేశాడు కదా, లోకంలోకి వెళ్ళాడు కదా, తిరిగి ఎప్పుడైతే వచ్చాడో దూరం నుంచి చూశాడంట తండ్రి. అతడు వస్తూ ఉంటేనే ఎదుర్కొని అతన్ని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు అని రాయబడింది. ఏం చేశాడంట? యేసుప్రభు చెప్తున్నాడు ఆ మాట. అంటే యేసయ్యకి ఏం కావాలి? నువ్వు నా దగ్గరకు రా, నేను నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తా. నువ్వు నా దగ్గరకు వచ్చి నిలబడు, నిన్ను పరిశుద్ధపరుస్తా. నువ్వు నా దగ్గరకు వచ్చి నిలబడు, నిన్ను స్వస్థపరుస్తా. నువ్వు నాతో సహవాసం చెయ్యి, నీకు నెమ్మది, సమాధానము, కృప నీకు అనుగ్రహిస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప కార్యాలు, దేవునికి స్తోత్రం. మెడ మీద ముద్దు పెట్టుకొని అతనికి కొత్త వస్త్రము తొడిగించి అతనికి ఉంగరం పెట్టి, హల్లెలూయా. అంటే నువ్వేదో తప్పు చేసావు, నేను హీనంగా చూడను, నీకు అధికారం ఇస్తున్నా. ఉంగరం అంటే ఏంటి తెలుసా? అధికారమునకు గుర్తు. క్రొత్త వస్త్రం అంటే పరిశుద్ధతకు గుర్తు, హల్లెలూయా. కడగబడిన వానికి, అధికారము కలిగిన వానిగా. ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైనా, లోకం అంటుంది ఇదేదో కులం అండి అంటుంది. నో, ప్రపంచానికి దేవుడైన, ప్రపంచములు ఆయన మాట ద్వారా నిర్మించబడ్డాయి. ఈరోజు ఇంకా నీ కులము నిన్ను ఏలకూడదు, హల్లెలూయా. కులం అనేది లోకంలోది. ఆ లోకములో ఉన్న కులాన్ని మన మనసుల్లో నుంచి తీసేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదిస్తే, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ ఆశీర్వాదం వస్తుంటే నువ్వు ఒక ఆశ్చర్య కార్యముగా మార్చబడతావు. నీ ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడతావు, నీవు వెలుగుగా మార్చబడతావు, నీ ఉప్పుగా మార్చబడతావు, నీ జీవితం మారిపోతుంది దేవుని బిడ్డలారా. అందుకని పౌలు భక్తుడు అంటున్నాడు, నేను పూర్వము హింసకుడను, దోషకుడను, హానికరుడను, కానీ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నేను పూర్తిగా మారిపోయాను, హల్లెలూయా. చదవండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12 నుండి 16. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడునైనా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక
చూడండి, కనికరించబడి తిని. హల్లెలూయా. అక్కడ ఏం రాస్తున్నాడు తెలుసా? నన్ను బలపరిచిన యేసుక్రీస్తు అంటున్నాడు. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్నాడండి, పాపిగా ఉన్న వ్యక్తి ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? దేవుడికి దగ్గరగా ఉన్నాడు, యేసుక్రీస్తు బలమును ఆశ్రయించాడు, యేసుతో నడిచాడు, యేసులో జీవించాడు. అప్పుడు చెప్పండి, ఒకరి పాపములు మనం ఎత్తు చూపించడానికి మనకి ఏదైనా అధికారం ఉన్నదా? వేరొకరి లోపాలు మనం మాట్లాడడానికి మనకు అధికారం ఉన్నదా? వేరొకరి గురించి మనం తప్పుగా మాట్లాడడం మనకు అవసరమా? అప్పుడేంటి తెలుసా? యేసు ప్రభు మనల్ని అందరినీ పరిశుద్ధపరిచాడు కాబట్టి ఇంకా వాక్యములో ఉన్న సత్యాలను ఇంకా వినాలి, నేను ఇంకా దేవుడికి దగ్గరగా మారాలి, ఇంకా నేను పరిశుద్ధపరచబడుతూ దేవుడితో నడుస్తూ నా జీవితంలో ఉన్నతమైన స్థితిలో నేను నిలబడాలి అని కోరుకుంటాం. పౌలు అంటున్న మాట ఏంటి తెలుసా? నన్ను బలపరిచినవాడు. హల్లెలూయా. ఈరోజు మనము ఏ పని చేస్తున్నా అక్కడ మనకు నష్టం వస్తుంది, కష్టాలు ఉంటున్నాయి, శ్రమలు ఉంటున్నాయి. కానీ యేసు ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచి నీవు కానీ ఆయనతో కలిసి నడిస్తే నిన్ను ఆ స్థితిలో బలపరుస్తాడు. హల్లెలూయా. నిన్ను ఏ స్థితిలో తెలుసా? అక్కడే. కాబట్టి నువ్వేమనుకోవాలి? నేను పరిపూర్ణుణ్ణి. హల్లెలూయా. నేను సంపూర్ణుణ్ణి. నా యేసయ్య నన్ను సంపూర్ణుడిగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి దేవునికి స్తోత్రములు కలుగును గాక. నన్ను సంపూర్ణుడిగా చేసి ఉన్నాడు. కాబట్టి నేను బలహీన పడే మాటలు ఎవరైనా అంటుంటే నేను వాటికి చెవి యొగ్గను. హల్లెలూయా. ఎవరైనా నన్ను బలహీనపరిచే మాటలు అంటుంటే చెప్పాలా? చెవి ఇవ్వను. కొంతమంది ఏం చేస్తారు? నువ్వు తెలివి తక్కువ వాడిరా, నీకేం చేత కాదురా, నీవు ఏం చేయలేవురా, నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవంటే అవి నువ్వు వినాల్సిన అవసరంలా. నిన్ను బలపరచువాడు యేసయ్యా. హల్లెలూయా. నిన్ను బలపరచువాడు నీకున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నిన్ను బలపరిచి ఆయనకు థ్యాంక్స్ చెప్పే విధంగా మార్చేస్తాడు. అంతగా నిన్ను రూపాంతరపరుస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. హల్లెలూయా. ఎక్కడైతే అవమానాల్లో ఉన్నామో ఆ అవమానాల్లో నుంచి ఘనతను నీ మీదకు తీసుకొస్తాడు. ఘనత వచ్చుద్ది. అవమానించిన వారే నీకు ఘనత తీసుకొస్తారు. హల్లెలూయా. అంటే ఎవరి బలం ఇది? యేసుక్రీస్తు ప్రభు యొక్క బలం. ఎందుకు ఈ బలం వచ్చింది? ఎందుకు చెప్పండి ఈ బలం వచ్చింది? నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము చేతను కడగబడుతున్నావు, పరిశుద్ధపరచబడుతున్నావు, సంపూర్ణుడిగా చేయబడుతున్నావు అనే విషయం మనందరికీ తెలిసి ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ అది తెలిసి లేకపోతే పరిస్థితి ఏంటో తెలుసా? అపవాది ఏం చేస్తాడంటే, మఫీబోషేతు ఏమి స్థితిరా, రాజుతో కూర్చొని నువ్వు భోజనం చేసే స్థితి అనేది, కుంటోడివి, ఎక్కడో మూలను కూర్చోవాలి, కానీ రాజు తినే బల్ల మీద నువ్వు కూడా రాజుతో పాటు కూర్చుంటావా? కొంతమంది ఇదే అంటుంటారండి. కొంతమంది ఇదే, యేసుప్రభు ఎక్కడ, నువ్వెక్కడా అని మాట్లాడుతుంటారు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? నిన్ను నీ పక్షముగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. నా రక్తమును నేను కార్చింది నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను తండ్రికి రాజ్యముగా చేయడానికి, యాజకులుగా మమ్మల్ని చేయడానికి. దేవునికి స్తోత్రములు కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఈ వాక్యం విన్నారో వారు ఎలాంటి స్థితిలోకి రావాలంటే, నేను సంపూర్ణుణ్ణి, నా యేసయ్య నన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, సంపూర్ణతలోకి నడిపిస్తున్నాడు. బలపడే మాటలను వినేవారిగా మనం ముందుకు సాగుదముగాక. ఆమేన్.